హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ లేట్ అయిపోయింది. ముందైతే శ్రావణ శుక్రవారం పూజా వ్లాగ్ అవి అయితే పెట్టేశాను. ఇంక ఇది వాయిస్ ఓవర్ అది ఇవ్వడం కుదరలేదు. ఇంక అందుకని చెప్పి ఈ వ్లాగ్ అయితే లేట్ అయింది. ఇంక ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను ఈరోజు వీడియోలో. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు అది క్లీన్ చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒక దీపాలు అయితే తీసుకున్నాను కదా, వాటిని అయితే ఇంకా పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా ఇంట్లో అలానే బయట తులసం దగ్గర ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టేశాను ఫస్ట్. అలానే ఈరోజు టిఫిన్ అయితే దోశలు అలానే టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడైతే దోశలు అవి వేస్తున్నాను అనమాట. ఇంకా దోశలు అయితే వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదా, ఇంకా ఒకరికి వేసి చట్నీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా దోశలు ఒకరికొకరికి వేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇగోండి ఈ విధంగా దోశ టమాటో చట్నీతో అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఈ వీడియో అయితే బుధవారం రోజు అనమాట. మాకు ఇక్కడ బుధవారం హాలిడే కనుక ఇంక ఈరోజు మా బాబుకి అయితే హెయిర్ కట్ చేయించడానికి ఇంకా బయటకైతే తీసుకెళ్తున్నారు షాప్కి. యాక్చువల్గా హెయిర్ కూడా ఎక్కువైపోయింది, షేప్ అది లేదనమాట. యాక్చువల్గా వాళ్ళ నాన్నే ఇంటి దగ్గర ట్రిమ్మర్తో అయితే చేసేస్తారు, బయట ఎక్కువ ఏడుస్తాడని చెప్పి ఇంకా అలాగా అలవాటు అవుతుందని చెప్పి అయితే ఈరోజు అయితే షాప్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా అక్కడ కూడా బాగా ఏడ్చాడంట. ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా చేశారు ఏంటనేది అయితే. ఇంకా హెయిర్ అయితే చూడడానికి కూడా చాలా చిరాకుగా ఉంది, అందుకనే ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే ఇదైతే చేపించాము హెయిర్ కట్ అయితే. ఇంకా వాళ్ళు షాప్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ కాయిన గిన్నెలన్నీ అయితే క్లీన్ చేస్తాను. ఇంక ఈ గిన్నెలన్నీ అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ కర్రీ అలానే రసం రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను ఈ రెసిపీ అయితే చూపించలేదు డీటెయిల్గా అయితే. నేను చాలాసార్లు ఆల్రెడీ మన వీడియోస్లో అయితే చూపించాను చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటనేదని, చాలా రకాలుగా అయితే చూపించాను. ఇంకా అందుకని చెప్పి ఈ వీడియోలో అయితే చికెన్ కర్రీ ఎలా చేశాను ఏంటనేది అయితే చూపించలేదు, నార్మల్గా అయితే చూపించేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా రసం అయితే పెట్టలేదు. ఇంకా మా బాబు అయితే వచ్చేసాడు అనమాట హెయిర్ కట్ చేయించుకొని. ఇంక ఇగోండి ఈ విధంగా అయితే చేస్తారు. కాకపోతే వెనక అదంతా క్లీన్ సేవ్ అని చెప్పి చేస్తారు కదా, బ్లేడ్ పెట్టి అది తీస్తారు. ఇంకా అదైతే చేయలేదనమాట. యాక్చువల్గా బాగా ఏడ్చి ఉండలేదంట సరిగ్గా. ఇంకా అది బ్లేడ్ పెట్టి చేస్తే ఇంకా కదిపితే ఘాట్లు అవి పడిపోయి బ్లడ్ వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా చేయించలేదు. అలాగా నార్మల్గా హెయిర్ అంతా అయితే కట్ చేస్తారు. ఇంకా వచ్చిన తర్వాత స్నానం అది చేయించాను ఫస్ట్. అవన్నీ గుచ్చుకొని ఏడుస్తున్నాడు ఇంకోని. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ స్నానం చేపించేసి ఇంక ఇక్కడైతే చూపించమని అయితే చూపిస్తున్నాను అనమాట. చుట్టూ నీట్గానే చేశారు, కాకపోతే ఆ క్లీన్ సేవ్ చేయకపోవడం. క్లీన్ సేవ్ అనేది నీట్గా బ్లేడ్ పెట్టి తీస్తే ఇంకా నీట్గా క్లియర్గా కనిపించేది. ఇంకా చికెన్ కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. రసం ఒకవైపు పెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా రైస్ అది పెట్టేసి ఇంకా రేపు టిఫిన్ కోసం అని చెప్పి ఇక్కడ ఇడ్లీ బ్యాటర్కి అయితే వేసాను అనమాట. నూకొని అలానే గుళ్ళు మినప్పప్పు నానబెట్టాను. దోశ బ్యాటర్ అయితే ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్తో అయితే అయిపోయింది. ఇంక ఇవి నానబెట్టేసి అయితే మేము కూడా ఇంకా భోజనం అయితే చేసాము. మా బాబుకి అది ముందు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంక మేమైతే భోజనం చేస్తాం అనమాట.
ఇంక ఇది భోజనం చేసిన తర్వాత అయితే మేము ఫుల్గా న్యాప్ అయితే వేస్తాము. ఇంక ఇది మధ్యాహ్నం 4:35 అయిపోయిన తర్వాత అనమాట. ఇంకా ఈవినింగ్ లేచేసరికి కరెంట్ లేదు. యాక్చువల్గా కరెంట్ ఇక్కడ ఎప్పుడు పోదు, ఆ రోజు ఎందుకో పోయింది. ఇంకా బ్యాటర్ వేసాను కదా, నానబెట్టాను, అది కూడా రుబ్బి పెట్టాలి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కరెంట్ ఇంకా ఎలా రాలేదు కదా అని చెప్పి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్. ఇంకా టీ అది తాగేసి చాలా టైం అయిపోయింది అనమాట. అప్పుడైతే వచ్చింది కరెంటు, మధ్యలో అయితే వచ్చింది, మళ్ళీ వెంటనే పోయింది. ఇంకా తర్వాత అయితే వచ్చింది, ఆ తర్వాత అయితే వేసాను, మిక్సీ అయితే వేసాను. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే కొద్ది టైం అయిన తర్వాత అయితే కరెంట్ అయితే వచ్చింది. 6:37 అయిపోయిందనమాట. ఇంకా ఆ టైం అప్పుడైతే రుబ్బు పెడదామని చెప్పి అయితే ఇక్కడ పప్పు అది తీసి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా తొలి అయితే తొక్కుని పప్పు అయితే నానబెట్టేదాన్ని కదా అప్పుడు, మినపప్పు. ఇంకా అదైతే కడిగినప్పటికే ఆ తొక్కంతా తీసినప్పటికే ఒక అరగంట పైన పట్టేసేది. ఇంకా చాలా టైం అయ్యేదనమాట. ఇప్పుడు ఈ గుళ్ళుపప్పు అవడం నిజంగా తొందరగా అయిపోతుంది, నానబెట్టడం ఇంకా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీగా అయిపోతుంది పని కూడాని. ఇంక ఈ విధంగా పప్పు అంతా కడిగేసి రుబ్బు అయితే పెట్టుకుంటాను. నేను ఇక్కడైతే ఒక గ్లాసు ఇడ్లీకైనా దోశకైనా సరే ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే 2 గ్లాసులు నూక వేస్తాను ఇడ్లీకి అయితే. అదే దోశకైతే ఒక గ్లాసు ఇది పప్పు తీసుకుంటే 2 గ్లాసులు రైస్ అయితే వేసుకుంటాను. ఇంక ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా అయితే రుబ్బీస్ అయితే పెట్టుకుంటున్నాను.
ఇంక ఈ విధంగా ఇడ్లీకి అయితే రుబ్బిసి పెట్టాను. ఇంక ఈ మిక్సీ జార్ క్లీన్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. ఇంక ఇది క్లీన్ చేయడానికి ఈజీగా అయిపోవడానికైతే ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఒక 2-3 టైమ్స్ ఆఫ్ చేసి ఆన్ చేసి తిప్పితే నీట్గా లోపల ఉండే ఈ పప్పు అది ఇరకల్లంటూ ఉన్నది కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇదే విధంగా ఒక 2-3 టైమ్స్ చేసుకుంటే మిక్సీ జార్ నీట్గా అయిపోద్ది. ఇగోండి ఈ విధంగా అయితే వచ్చింది కదా. మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే మళ్ళీ నార్మల్ వాటర్ వేసి చేశాను అనమాట. ఇదే విధంగా చేసి ఇంకా నీట్గా సోప్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా క్లీన్ అయిపోద్ది. నార్మల్గా మనం క్లీన్ చేస్తే ఏదో ఒక ఇరకన ఈ పిండి అది ఉండిపోయి ఇంకా అది బూజులాగా కూడా అయిపోద్ది అనమాట. ఇంక ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఏ ఇరక కూడా పిండి లాంటిది ఉండకుండా నీట్గా క్లీన్ అయిపోద్ది. ఇంకా ఇదైతే నైట్ అనమాట. నైట్ రైస్ అలానే రాకీ కోసం చికెన్ అయితే పెట్టేశాను. మాకైతే చికెన్ అలానే రసం అయితే ఉందన్నమాట మార్నింగ్ది. ఇంకా పాలాయన కూడా వచ్చాడు, అవి కూడా మరగబెట్టేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ పాలాయన అయితే ఈవినింగ్ తెస్తున్నాడు. ఇంకా పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అయితే ఆ మేగడైతే తీసుకుంటాను. ఇంకా డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నాకు చాలా వీడియోస్లో చెప్పాను నైటే కిచెన్ క్లీన్ చేసి పెట్టుకోవడం అలవాటు అని చెప్పి. ఇంక ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను, చూస్తున్నారు కదా. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో అయితే. ఈ ఫుల్ డే వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మీకు ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట, మంచిగా ఫెర్మెంటేషన్ అయిందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.